హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈరోజు వ్లాగ్ స్టార్టింగ్ నేను చికెన్ చూపిస్తున్నాను. ఏమంటే లాస్ట్ వ్లాగ్లో గుర్తుందా మీకు? టెడ్డీ కోసం చికెన్ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానే. సో ఆ చికెన్ అనమాట. ఇది నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ చేస్తున్నాను. దొన్నె బిర్యానీ చేస్తున్నాను. వాడికి దొన్నె బిర్యానీ అంటే చాలా ఇష్టము. నేను ఇంకా చేశానమాట. చాలా బాగా వచ్చింది. కాకపోతే ఎగ్జాక్ట్గా వాడికి యాక్చువల్గా బిస్ట్రోలో దొన్నె బిర్యానీ ఆర్డర్ చేసుకుంటాము. అది చాలా బాగుంటుంది. సేమ్ ఆ టేస్ట్ కాకపోయినా ఆ ఫ్లేవర్ మాత్రం కొద్దిగైనా వచ్చింది. యాక్చువల్గా దొన్నె బిర్యానీ కోసం ఏదో ఒక పేస్ట్ లాంటిది దొరుకుతుంది మనకి. సో అది ఈసారి అది తీసుకొని ట్రై చేద్దాము అనిపించింది. కానీ చాలా బాగా వచ్చింది. మా సుదర్శన్కి నచ్చింది, టెడ్డీ కూడా చాలా నచ్చింది. కానీ ఎగ్జాక్ట్గా దొన్నె బిర్యానీ లాగా లేదు అనేసి అంటా ఉండింది. ఇంకా ఇలా టెడ్డీ ఏమంటే దీంట్లో ఇలా వెరైటీస్ అడిగితే మా యాప్ వాడు ఏమంటే నాకు చికెన్ ఏమొద్దు, ఉట్టి రైస్ కావాలంట. అది చూసి వేస్తూ ఉండాలి వాడికి. ఏమైనా కొంచెం చిన్న చికెన్ పీస్ పడినా కానీ అది తీసేయాలన్నమాట వాడు ఆ గోల. ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ చేసినప్పుడు ఎలా చేశాను అనేది మీతో షేర్ చేస్తాను. నాకేమంటే చాలా రోజులతో ఎప్పుడో ఇయర్స్ బ్యాక్ నేను చేస్తున్నాను అనమాట ఇది. సో ఈసారి మళ్ళీ అలా బాగా వస్తుందో రాదు అనుకుని డౌట్గా ఉండింది, కానీ చాలా బాగా వచ్చింది. ఇంకా జీరా సాంబార్ రైస్ యూస్ చేస్తారు దీనికి, ఈ బిర్యానీకి. కాకపోతే నేనేమన్నా నార్మల్ మన బుల్లెట్ రైస్ యూస్ చేశాను అనమాట. అలా వాడు అడిగిన బిర్యానీ అయితే చేసి ఇచ్చేసాను. ఇంకా మా టెడ్డీకి చాలా మంది కంగ్రాట్స్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. యాక్చువల్గా ప్రతి ఒక్కరికి నేను కామెంట్కి రిప్లై ఇవ్వాలి అనేసి అనుకున్నాను, కానీ సడన్గా కొంచెం బిజీ అయిపోయాను అనమాట. అందుకనేసి ఇవ్వలేకపోతున్నాను. ప్లీజ్ ఏం అనుకోవద్దు. ఇంకా చాలా మంది పిల్లలకి, మన సబ్స్క్రైబర్స్ వాళ్ళందరి పిల్లలకి కూడా చాలా మంచి మార్క్స్ వచ్చే వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఈవినింగ్ కొంచెం అట్లా మాల్కి వెళ్తున్నాము, శాంతినికేతన్ మాల్. మా సుదర్శన్ ఏమంటే మీకు చెప్తూనే ఉంటాను, చిన్న పిల్లలైనా బెటర్ అనమాట. నీట్గా పెట్టుకుంటారు థింగ్స్, ఏదైనా దాని వాల్యూ తెలుసుకొని అయినా పెట్టుకుంటారు. కాస్ట్లీ అట్లా ఏదైనా ఉంటే, ఐఫోన్ అంటే ఇష్టం కదా, ఐఫోన్ తెచ్చుకుంటా ఉంటాడు కదా, ఆ ఐఫోన్ని నీట్గా పెట్టుకోవాలి కదా. ఒక్కొక్కసారి మా సుదర్శన్కి బుజ్జు ఈసారి ఈ కవర్ తీసేసి వాడతాను, అప్పుడు బాగుంటుంది, ఈ కవర్ వేసుకొని వాడాలంటే ఏదో చిరాగ్గా అనిపిస్తూ ఉంది అలా అనేసి అనుకుంటాడు. మళ్ళీ ఆ కవర్ తీసేసి వాడినా, ఒకవేళ తీయకుండా వాడినా ఏదో ఒకటి అవుతుంది అనమాట దానికి. సో అలా ఈరోజు ఏదో ఒకటి అయింది, చూపిస్తాం మీకు ఏమైందో. సో దానికోసం అనేసి శాంతినికేతన్ మాల్కి వచ్చాము. ఇంక ఇక్కడికి వచ్చేసరికి ఎట్లాగో కార్ వాష్ చేసుకుందాము. మేము నెక్స్ట్ ఒక దగ్గరికి వెళ్తాము. అది ఎక్కడికి వెళ్తాము ఏంటి అది నెక్స్ట్ చెప్తాను. సో ఇంకా దానికోసం అనేసి కార్ వాష్ నీట్గా చేసుకుందాం కార్ అనేసి, ఇంకా ఇక్కడే వాష్ చేసేది కూడా ఉంది. సో ఎలాగో ఉంటాం కదా, అది ఈజీగా 2-3 hours పడుతుంది ఇక్కడ ఇంకా మాల్లో మనం ఉండడానికి. ఈ టైంలో కార్ వాష్కి ఇచ్చేద్దాము, అది కూడా రెడీ అయిపోతుంది కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చి కార్ వాష్కి ఇచ్చేసాం. పార్కింగ్లోనే ఉంటుంది అనమాట ఇక్కడ. నార్మల్గా అయితే వేరే దగ్గర ఇస్తూ ఉంటాము. లాస్ట్ టైం అక్కడ ఇచ్చినప్పుడు అది అసలు బాగానే వాష్ చేయలేదు. అదేమంటే లైట్గా స్క్రాచెస్ పడ్డాము. ఇంకా లోపలంతా క్లీన్ చేస్తారు కదా, అది ఎట్లుందంటే ఇంకా మేము ఎక్కామనుకోండి, కార్ ఎక్కిన తర్వాత ఇంక ఏసీ ఆన్ చేశాడు అంటే అదొక రకమైన స్మెల్. ఆ స్మెల్కి హెడేక్ వచ్చేస్తుంది. అసలు అదే బట్టలు ఆరని స్మెల్ ఉంటుంది, నాకు అసలు ఆ స్మెల్లే పడద్దు. సో ఆ స్మెల్ వస్తూ ఉంది అనమాట. ప్రతిసారి తిట్టుకోవడమే ఆ స్మెల్ వస్తూ ఉంది, హెడేక్ వస్తుంది. కొంచెం గ్లాస్ ఓపెన్ చేసేసుకొని మళ్ళీ మా సుదర్శన్ కార్లో ఇలాంటివి ఉంటాయి కదా, మంచి ఫ్రాగ్రెన్స్ వచ్చేటివి, ఇట్లాంటివన్నీ పెట్టుకోవాలంటే ఇష్టమే ఉండదు, ఏది పెట్టడు. ఇంకా ఆ స్మెల్ భరిస్తూనే ఉన్నాము. ఇంకా ఫైనల్లీ ఈరోజు పోవాలి అనేసి అనుకున్నాం. ఇదిగోండి మా సుదర్శన్ ఫోన్ డిస్ప్లే పోయిందనమాట. అట్లా అయిపోయింది. ఆ 2 lines చూడ్డానికి చాలా బాగుంది, అంటే స్క్రీన్ గార్డ్ ఏదో డిఫరెంట్గా వెరైటీగా ఉంది అనిపిస్తుంది. కానీ పాపం ఏదైనా చూడాలన్నా, ఏదైనా మెసేజెస్ ఏదైనా చెక్ చేయాలన్నా, ఏదైనా వీడియోస్ చూడాలన్నా ఆ 2 lines చాలా డిస్టర్బ్ చేస్తూ ఉన్నాయి. చాలా రోజుల నుండి భరిస్తున్నాడు పాపం అది. తిరుపతికి వెళ్ళినప్పుడు మా సునీల్ దగ్గర ఇచ్చి ఏదైనా చేయించుకుందాము అట్లానే ట్రై చేశాడు, లేకపోతే ఇంకా ఉంచుకుందాంలే చూద్దాము పోతుందేమో అనేసి ట్రై చేశాడు. అలాంతా లేకపోయేసరికి ఇంకా ఇక్కడ ఐ ప్లానెట్ ఉంది, సో దానికి వచ్చాడు. కారం కొరకు 88 హాయ్ 88 హలో బేబీ రే, ఓవర్ యాక్షన్ చెయ్యొద్దు రే. డెమోగార్గన్ 88 డైనోసార్. అస్సలు వర్క్ అయితే ఆ ఫోన్ కోసం వచ్చామా, ఆ వర్క్ అయితే అస్సలు అవ్వలేదు. అందుకనేసి ఇంకా ఎలాగో కాఫీ తాగుతాం బాబా అనేసి, టీ కాఫీ టైం అనమాట. అందుకే ఇంక ఇక్కడికి వచ్చాము. డైనోసార్ బాబా, షుగర్ కాదు మీడియం అడగాల్సింది, డికాషన్ మీడియం. బాబా చూడు 88 అంటవాడు. నేమ్ ఏం వద్దురే, టైం వేస్ట్ పనులు చేయొద్దు. హ్యాపీ టెడ్డీ రే, రోబ్లాక్స్ తీసుకోవద్దు.
నాకు బై మిస్టేక్ రోబ్లాక్స్ వచ్చేసింది. యాక్చువల్గా రోబ్లాక్స్ కాదు, ఈ లెగో అనేసి అడుగుతూ ఉంటుంది. అప్పుడు మా డాడీ వచ్చినప్పుడు కూడా గిఫ్ట్గా ఏం కావాలమ్మా నీకు అని లెగో కావాలనేసి కొనిచ్చుకుంది. సో ఆ లెగో ఎప్పటి నుండో మళ్ళీ అడుగుతూనే ఉంటుంది, ఇంట్రెస్ట్ అన్నమాట. ఆ లెగోని మళ్ళీ అంత నీట్గా అదంతా అరేంజ్ చేస్తుంది కదా అది. కానీ ఈసారి లెగో ఏం తెలుసా, అప్పుడు 2000, 3000, 4000 వరకు కొనిస్తాను అంటేనే నాకు ఏదోగా అయిపోయేది ఈ డబ్బా లెగోస్కి. నాకు అస్సలు ఇష్టం లేదు దీనికి ఇంత డబ్బులు పెట్టడానికి. ఇప్పుడు అడిగేటివి హ్యారీ పాటర్ ఇంకా ఏదేదో ఉన్నాయన్నమాట అక్కడ, అలాంటివి అడుగుతుంది. వాటి ప్రైస్ ఎంత తెలుసా అసలు, 15K నుండి 50K వరకు ఉన్నాయంట. కానీ టెడ్డీ అక్కడ అడిగేది చూపించి 20K 25K అవి ఉన్నాయి. మా సుదర్శన్ కూడా రెడీ అయిపోయాడు కొనిడానికి. నాకు అస్సలు నాకేదో నేను ఈ మధ్య అసలు ఉండలేకపోతున్నాను అనమాట. నాకు అది అంత ప్రైస్ పెట్టి కొనాలి అవసరమా వద్దు అన్నట్టుగా అనిపించేస్తూ ఉంది. కొనకుండా ఉండాలి అన్నట్టుగానే చెప్తూ ఉన్నాను అనమాట. ఎందుకంటే అంత మనీ ఎందుకు వేస్ట్ చేయాలి ఇప్పుడు అనిపిస్తుంది అసలు అంత చిన్నవాటికి. డెడ్డోడికి మంచి మార్క్స్ వచ్చాయని చెప్పేసి ఏదో ఒకటి కొనియాలనేసి వాడికి చెప్పున్నాడంటే ఇంతకుముందు ఇది కొనిస్తాను అని చెప్పేసి, అందుకని తీసుకొచ్చాడు. నాకైతే అస్సలు నచ్చలేదు ఇక్కడ ఉండడం కూడా. అసలు నాకు కోపం వస్తాను. కొంతసేపు చెప్పాను, ఇంక గమ్ముగా అయిపోయాను. వాళ్ళు చూసుకుంటున్నారు ఏది తీసుకోవాలి. మళ్ళీ దాంట్లో 25% ఆఫర్ కూడా ఉంది అని చెప్పేసి అక్కడ సేల్స్ గర్ల్ ఉంది కదా తను వచ్చి చెప్తా ఉందన్నమాట. ఏదైనా చేసుకోండి అని చెప్పి వాళ్ళు నా మాట వినట్లేదు అనేసి ఇంకా నేను యాపీని తీసుకొని ఆ పక్కనే ఐస్ క్రీమ్ ఉందన్నమాట, అది కావాలంటా ఉంటుంది. భలే ఇష్టం యాపీగా, బబుల్ వ్యాఫిల్స్ది. దాంట్లో విప్డ్ క్రీమ్ ఉంటుంది అనమాట. సో అది కావాలి. ఐస్ క్రీమ్ కూడా ఉంటుంది లోపల. మనకి ఐస్ క్రీమ్ కావాలంటే ఐస్ క్రీమ్, విప్డ్ క్రీమ్ కావాలంటే విప్డ్ క్రీమ్. అది చాలా పెద్దదిగా ఉంటుంది, చాలా పెద్దదిగా. అది అంత కంప్లీట్గా తినలేరు అనమాట. సో ఇద్దరు తింటారులే అనేసి ఒకటి ఆర్డర్ పెట్టాం. ఇంకా ఆర్డర్ పెట్టి అలా వెయిట్ చేస్తున్నసరికి వచ్చేసారు. ఏం బాబా తీసుకోలేదంటే వాడికి వద్దంటలే బుజ్జు, వాడికి ఇంట్రెస్ట్ రావట్లేదులే, అక్కడ బాగాలేవు, ఇంకెప్పుడైనా ఇక్కడ తీసిస్తానని చెప్పాను. ఆన్లైన్లో కొంచెం తక్కువగా ఉంటాయి అనేసి చెప్తా ఉన్నాడు. ఇంక వీళ్ళిద్దరు కలిసి తింటారు కదా అని చెప్పేసి ఆర్డర్ పెడితే వాడికి వద్దంట టెడ్డోడికి. అది వాడికి డోనట్స్ కావాలంట. సరే అనేసి ఇంకా డోనట్స్ కొనడానికి తీసుకెళ్ళున్నాడు. ఇంకా దాని తర్వాత ఏమంటే ఇక్కడ లెన్స్ కార్ట్ ఉన్నింది. సుదర్శన్కి సన్ గ్లాసెస్ తీసుకోవాలనేసి ఎప్పటి నుండో కుదరడమే లేదు. 3 times వచ్చి మాకు నచ్చక బయలుదేరేసిపోయామంట. ఈసారి ఫైనల్లీ 2 సన్ గ్లాసెస్ బై 1 get 1 ఉంటుంది కదా అది తీసుకున్నాడు. నెక్స్ట్ కార్ వాష్కి వచ్చాము. కార్ వాష్ ఏమంటే ఇంకా కార్ వాష్ వద్దని చెప్పేసాం, అయిపోయింది, వర్క్ జరగలేదు కదా, అక్కడ 2-3 hours ఉంటామేమో, అది రిపేర్ చేయాలంటే మినిమం 2 hours తీసుకుంటారు అన్నట్టుగా వచ్చాము. కానీ అక్కడ వర్క్ జరగలేదు. ఇంకా మేము కార్ తీసేసుకున్నాము, వద్దు వాష్ వద్దు అనేసి, ఇంకా అక్కడ టైం పడుతుంది అని చెప్పారనమాట. ఇంకా చాలా మంది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్న బంకర్ బెడ్ అడుగుతూ ఉంటారు, ఎక్కడ తీసుకున్నారు ఆశ, లింక్ ఇవ్వండి అలా. ఇగో ఈ pepperfry.com ఉంది కదా, ఈ వైట్ ఫీల్డ్లోనే అనమాట తీసుకున్నాం. ఈ యాక్చువల్గా ఆన్లైన్లో కాదు, ఆ స్టోర్కి వెళ్ళి తీసుకొచ్చాము. చాలాసార్లు అడుగుతారు, చాలాసార్లు చెప్పున్నాను, మళ్ళీ అది గుర్తొచ్చింది, అది ఉన్నదనమాట, అందుకే చూపించేద్దాం అనేసి చెప్పాను. రీసెంట్గా ఏమంటే నేను ఈ 2 products చాలా యూజ్ చేశాను. చాలా అంటే నేను కంప్లీట్గా ఏ ప్రోడక్ట్ కొంచెం ఇంకా కొద్దిగా ఉందంటే బోర్ కొట్టేస్తుంది, సరే పక్కన పెట్టేస్తా. కొన్ని దీంట్లో అయిపోయింది అనేసి ఇలా ప్రెస్ చేసి చూపించాను, దాంట్లో కొద్దిగా ఉంది, అదేమో దాని మీద పడింది. హైఫెన్ది ఈ సీరం బాగుంది నాకు, మెయిన్గా వింటర్ సీజన్లో యూజ్ చేశాను ఆ సీరం. ఇంకా ఈ మాయిశ్చరైజర్ కూడా డ్రై స్కిన్ వాళ్ళకి చాలా అంటే చాలా బాగుంటుంది. మీది ఒకటి బయల డ్రై స్కిన్ అంటే మాత్రం ట్రై చేయడం అస్సలు మర్చిపోవద్దు, చాలా బాగుంటుంది, చాలా మంచి గ్లో ఇస్తుంది అనమాట. నాకైతే చాలా నచ్చింది. 2 products ఎంటీ అయిపోయాయి, నేను ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటున్నాను. సీరం మాత్రం అది కాకుండా ఇంకో ట్రై చేద్దాం కొత్తది అనేసి అనిపించింది. ఇంకా ఈ మాయిశ్చరైజర్ దీనిది సన్ స్క్రీన్ కూడా చాలా బాగుంటుంది, మీకు మంచి గ్లో కూడా ఇస్తుంది అనమాట, న్యాచురల్ గ్లో ఉంటుంది ఫేస్ మీద. నెక్స్ట్ ఏమంటే ఐఫోన్ కోసం వెళ్ళాం కదా, రిపేర్ చేసుకొని వద్దాం అనేసి వాళ్ళు 54,000 అడిగారు. దానికంటే బదులు ఇంకొన్ని రోజులు వాడి అది ఇచ్చేసి న్యూ ఫోన్ అయినా తీసుకోవచ్చులే బుజ్జు, అంతా ఎందుకు 30-35 అంటే ఓకే అనేసి అనుకున్నారు సుదర్శన్. కానీ చాలా అవుతా ఉందనేసి ఇంకా వద్దని చెప్పేసుకొని వచ్చేసాము అనమాట. యాక్చువల్గా వాళ్ళు రిపేర్ చేస్తారని చెప్పారు, కాకపోతే అంత ప్రైస్ అవుతుందనేసి వచ్చేసాము. సో ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే సాటర్డే. ముందు రోజు వచ్చేసి నేను ఎగ్ కర్రీ చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది ఎగ్ కర్రీ, చాలా రోజుల తర్వాత చేశాను యాక్చువల్లీ అది, అందుకనే చూపించాను. అంటే రెసిపీ క్లియర్గా షేర్ చేయలేదు, తెలిసిందే కదా మీకు అనేసి. కావాలంటే అడగండి, నెక్స్ట్ టైం ఎప్పుడైనా షేర్ చేస్తాను. సో ఈ సాటర్డే మార్నింగ్ ఇంకా ఆ రోజు ఏమంటే గుడికి వెళ్ళాలి అనేసి అనుకున్నాము. యాక్చువల్గా సాటర్డే గుడికి వెళ్దామా, లేకపోతే మేము ఒకరి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాం కదా, అది సాటర్డే వెళ్ళిపోదామా, సో కొంచెం ఆలోచన ఉందన్నమాట. అయినా ఇంకా లాస్ట్కి ఆ రోజు మార్నింగ్కి డిసైడ్ చేసుకున్నాం, ఫస్ట్ అయితే రెడీ చేసి దీపం పెట్టేసుకుందాము. అంటే అప్పటికి ప్యాకింగ్ ఏం అవ్వలేదు,
కానీ ఎంతసేపట్లో నాకు అలవాటే కదా ఊరికి వెళ్ళడం, ఎక్కడికి వెళ్ళాలన్నా గబగబా చేసేస్తాను. నాకు ప్యాకింగ్ అంత టైం ఏం పట్టదు. సో రెడీగా ఉంటుంది అనమాట అన్ని నాకు. అందుకే మా సుదర్శన్ ఏ టైంలో ఎప్పుడైనా ఎక్కడికి వెళ్ళాలి అంటే మాత్రం గబగబా రెడీ అయిపోయి వచ్చేస్తూ ఉంటాను. కాకపోతే ఇప్పుడు కొంచెం డిఫరెంట్, పిల్లలు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి ఒకటి ఉంటే ఒకటి ఉండట్లేదు, ఒకటి పడితే ఒకటి పట్టట్లేదు. సో అది కొంచెం నాకు ఏమంటారు టైం వేస్ట్ అవుతుంది ఆలోచించి. ఇంకొకటి ఏమంటే చాలా టైం తీసుకుంటా ఉంది సర్దడానికైనా ఏదైనా చేయడానికైనా. సరే ఫస్ట్ అయితే గుడికి రెడీ అయిపోదాము, దీపం పెట్టుకుందాము. ఇదిగో గిన్నెలు ఇవన్నీ కడిగేసి, ఇల్లంతా ఫస్ట్ గిన్నెలు కడిగేసి దాని తర్వాత ఇల్లు తుడిచేద్దాము చిమ్మేసి అనేసి అనుకొని ఫస్ట్ అయితే గిన్నెలన్నీ కడిగేసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే ఇదిగో ఈ వాటర్ క్యాన్ ఉంది కదా ఇక్కడ గ్లాస్ది. సో దాని గురించి చాలా మంది అడుగుతూ ఉంటారు. ప్రతి ఒక్కసారి నేను ఏ వ్లాగ్ పెట్టినా కానీ దాంట్లో 1 or 2 కామెంట్స్ దానికి కూడా ఉంటాయి, పర్సనల్గా కూడా అడుగుతూ ఉంటారు. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, అదేమంటే ఐకియాలో తీసుకున్నాను అనమాట. చాలా బాగుంటుంది. అంటే నాకు మళ్ళీ అక్కడ నుండి వాటర్ తెచ్చుకొని దీంట్లో వేసేసుకున్నాం అనుకోండి, నాకు వంటకి కానివ్వండి నార్మల్ తాగాలన్నా. సో అట్లా దాని పక్కనే వచ్చేసి అది ఇంకోటి వాటర్ కెటిల్ ఉంటుంది ఎలక్ట్రిక్ది. సో దాంట్లో వాటర్ పెట్టుకొని ఉంటాను. అంటే మెయిన్గా వింటర్ సీజన్లో అట్లా కొంచెం కాంచుకొని తాగడానికి. ఇంకేదైనా ఇప్పుడు బిర్యానీస్, ఉప్మా అట్లాంటివన్నీ చేసుకుంటా కదా, దాంట్లో వాటర్ హీట్ చేసుకొని ఐసురు వేసేసుకోవడానికి. సో అట్లా వర్క్ చేస్తుంది అనమాట. అది ఆగారవుతుంది. సో అంతే, ఆ 2 పెట్టుకొని ఉంటాను అక్కడ. నేను యాక్చువల్గా నేను ముందు రోజే క్లీన్ చేసేసుకుంటా మోస్ట్లీ, ఇది కిచెన్ కౌంటర్ టాప్ అయినా స్టవ్ అయినా అంతా. కానీ నిన్న నైట్ చాలా లేట్ అయిపోయింది. ఇంకా నాకు అంత ఓపిక లేదు. రేపు అర్లీ మార్నింగ్ లేస్తా కదా ఎట్లో, అప్పుడు చేసుకుందాంలే అన్నట్టు. అంత నీట్, అంత గలీజ్గా ఏం లేదు, జస్ట్ ఊరికే అట్లా వైప్ చేసేస్తే చాలన్నమాట. బాగానే ఉంది. అందుకని నైట్ టైం చేసుకోకుండా మార్నింగ్కి ఇంకా చేసుకుంటున్నాను అన్ని. ఇంకా వీళ్ళకి హాలిడేస్ ఇచ్చినప్పటి నుండి చాలా రోజుల తర్వాత నేను 5కి లేసాను ఆ రోజు, ఇలా గుడికి వెళ్ళాలి అనేసి. ఇలా వర్క్ చేసుకుంటూనే జెప్టోలో ఆర్డర్ పెట్టాను ఫ్లవర్స్ కోసము, కోకోనట్, అది తమలపాకులు, బనానాస్ వాటి కోసం పెట్టాను అనమాట. ఇంకోటి ఏమంటే ఆ కార్పెట్ ఉంది కదా, ఆ కార్పెట్ ఏమన్నా నా దగ్గర ఒకటి వ్యాక్యూమ్ క్లీనర్ ఉండేది చిన్నది, కొంచెం స్టిక్ లాగా ఈజీగా ఉండేది. అది చాలా బాగా యూజ్ అయ్యేది నాకు. సరే నా దగ్గర ఇంకోటి కూడా ఫిలిప్స్ది కూడా ఉంది, అది అగారోది, ఫిలిప్స్ది కూడా ఒకటి ఉంది. సో దాంతోనే మేము ఆ మెష్ కానివ్వండి, సోఫా కానివ్వండి, దాంతోనే వీక్లీ 1 or 10 daysకి ఒకసారి అట్లా క్లీన్ చేసేసుకుంటూ ఉంటాము. కానీ ఆ పెద్దది ఇప్పుడు ఇంట్లో పెద్దది ఒకటే ఉంది. అగారోది ఏమంటే ఇక్కడ ఇంటి దగ్గర తిరుపతిలో ఇంటి దగ్గర పనికి వస్తుంది కదా, నా దగ్గర 2 ఉన్నాయి కదా ఇక్కడ అనేసి అక్కడ తీసుకెళ్ళి ఇచ్చాను. ఆ సోఫా అంతా క్లీన్ చేసుకుంటూ అలా ఉంటారు కదా అనేసి. అది అసలు మోహన వాళ్ళు వాడడమే లేదు, అనవసరంగా అక్కడ ఇచ్చానే వేస్ట్గా. ఇక్కడే ఉంటే ఆ కార్పెట్ ఈజీగా దాంతో క్లీన్ చేసేసుకుంటా ఉండొచ్చు నేను అనేసి అనిపించింది. ఎందుకంటే కార్పెట్కి అంత పెద్దది తీయాలంటే పెద్ద హెడ్ఏక్. అది హ్యాండీగా ఉంటుంది అనమాట అగారోది. సో అది ఉంటే ఆ కార్పెట్కి రోజు కూడా క్లీన్ చేసేసుకుంటా ఉంటాం. మీకు ఎప్పుడో ఒకసారి కూడా చూపించలేదేమో, ఈజీగా ఏదో ఒకటి నేనైనా సుదర్శన్ అయినా చేసేస్తూ ఉంటాము. సో అది ఉంటే బాగుండు అనిపించింది. జెప్టోలో ఆర్డర్ పెట్టానని చెప్పాగా, ఇంకో వాళ్ళు వచ్చేసారు. సో ఇంకా కరెక్ట్ టైంకి వాళ్ళు అవి తీసి పెట్టేస్తాము అనేసి తీసుకుంటున్నాను. ఇంకా ఈసారి వెళ్ళినప్పుడు ఆగారో తెచ్చేసుకుందాము, ఈజీగా ఉంటుంది. లేకపోతే ఆ పెద్దది తీసి ఆ వ్యాక్యూమ్ క్లీనర్ మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ దాన్ని ప్యాక్ చేసి మళ్ళీ పెట్టాలంటే హెడ్ఏక్గా ఉందన్నమాట. అందుకనేసి ఇంకా అలా అనుకున్నాను. ఇంకా నేను వెళ్ళేసి స్నానం చేసుకొని వచ్చేసాను. ఇంకా సుదర్శన్, టెడ్డీ, హ్యాపీని వాళ్ళని లేపుతాను. లేయంటే గబగబా రెడీ అయిపోయాను. నేను అన్నీ నా వర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాతే వాళ్ళని లేపుతాను, మెయిన్గా మా సుదర్శన్ని. లేదంటే ఇంకా ఎంతసేపు పూజ అనేసి అంటూనే ఉంటాడు అనమాట. అందుకనేసి వాళ్ళని మళ్ళీ లేపాను, గీజర్ వేసేసాను లేయండి అని చెప్పేసి. ఇంకా ఈ లోపల ఏమంటే ముగ్గు వేసేద్దాము, దాని తర్వాత దీపం పెట్టేద్దాము అన్నట్టుగా అని చేసుకుంటా ఉన్నాను. ఇంకా నాకు ఎందుకో తెలీదు, ఫస్ట్ టైం మీతో ఇలా షేర్ చేసుకోవడం, నా ఫస్ట్ టైం నాకు ఇట్లా అనిపించడం కూడా. టెడ్డీకి కూడా చెప్పాను, అసలు ఈ ఇయర్లో నాకు ది వర్స్ట్ మంత్ అంటే ఏప్రిలే. ఏప్రిల్ అసలు నాకు ఏం నచ్చట్లేదురా, ఏం బాగాలేదురా అంటే, ఆశక్క ఇంకా ఈ ఇయర్ అవ్వలేదు, ఇంకా చాలా మంత్స్ ఉన్నాయి అంటా ఉన్నింది. అవును కదా అనేసి అనిపించింది మళ్ళీ. కానీ ఇప్పటి వరకు అయితే ఇయర్ స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు అయితే ఈ మంత్ నాకు నచ్చనే లేదు ఇప్పటి వరకు. ఏప్రిల్ 1st స్టార్ట్ అయినప్పటి నుండి ఎక్కడ లేని టెన్షన్స్ అని నాకే ఉన్నట్టు, ఏదో డల్గా ఉండడము. టెంకాయ తెప్పించా చెప్పు కదా ఆ రోజు మార్నింగ్, ఎందుకో తెలీదు ఆ టెంకాయ పగిలిపోయిన టెంకాయ తెప్పించి అంటే వచ్చిందనమాట. ఇంకా దేవుడికి టెంకాయ కొట్టలేదు, ఇంకా అప్పటికప్పుడు ఆర్డర్ చేసుకుంటే మళ్ళీ ఒక 1/2 hour పడుతుంది అనేసి ఇంకా అలాగే దీపం పెట్టేశాను. ఇంకా సుదర్శన్ లేసి వచ్చేసాడు, ఇంకా టీ పెట్టారనమాట. ఇంకా అలా ఎందుకో తెలీదు ఆ మంత్ ఈ డేస్ అన్నీ ఏం బాగలేదు. అన్నీ ప్రతి ఒక్క సెకండ్ ఎలా ఉందంటే టెన్షన్గా, ఏదో పొట్టలో నుండి ఏదో బాధ హెవీగా ఉంది. నాకు నా హార్ట్ అంతా హెవీగా ఉంది. స్టమక్లో ఒక్కొక్కసారి మనం టెన్షన్ పడితే
ఏదైనా బాధగా ఉంటే మనకి స్టమక్లో నుండి ఏదోగా ఉంటుంది కదా, అట్లా ఉంది నాకు. ఏమీ తినబుద్ధి కావట్లేదు, ఏమీ చేయబుద్ధి కావట్లేదు. చెప్పాలంటే మీకు రోజు వ్లాగ్స్ కూడా పెట్టకపోవడానికి రీజన్ కూడా అదొకటి. అసలు వ్లాగ్ చేయాలనే అనిపించట్లేదు. కోపం వచ్చేస్తూ ఉంది, ఊరికే కోపం వచ్చేస్తూ ఉంది. ఏదైనా దాని పెద్దది చూసి తీసుకోవడము అలా చేస్తూ ఉన్నాను. ఎందుకో తెలియదు. అది ఒక్కరి సైడ్ నుండే ప్రాబ్లం అంటే అది కాదు. నాకు ఉండే వాళ్ళందరి సైడ్ నుండి నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్న ఫీలింగ్ వచ్చేస్తూ ఉంది. ఏంటో అసలు నాకు తెలియలేదు, అట్లా ఉన్నాను నేను. ఇంకోటి ఏమంటే, నేను ఇది అనుకొని ఉంటాను, అది అస్సలు జరగట్లేదు, ఇంకా తక్కువ జరిగేస్తూ ఉంది. అప్పుడు ఫ్రస్ట్రేట్ అయిపోతాను కొంతసేపు. అబ్బా నన్ను నేను భరించలేకపోతున్నాను, మరి నన్ను మా సుదర్శన్ రెడ్డి యాపీ వాళ్ళు కూడా భరించలేకపోతున్నారు అనిపిస్తూ ఉంది. ఇంకా అంత టెన్షన్స్లో కూడా ఏదో కొద్దిగా నేనే మోటివేట్ చేసుకొని తగ్గించుకొని అట్లా ఉన్నాను. ఇంకా ఆ రోజు టెంపుల్కి వచ్చాము కదా, 6th వీక్ ఇది. సో 6 లెమన్స్తో అంటే 12 దీపాలన్నమాట. ఆ రోజు పెట్టి కొంచెం ప్రశాంతంగా టెంపుల్లో కొంచెం బాగుంది. ఇంకా అలా కూర్చొని ఉన్నామా, అప్పుడు ఒక ఆమె వచ్చి తను పసుపు కుంకుమ అలా పెట్టి, అలా ఆ టైంలో భలే టెన్షన్ వేసేస్తుంది. ఎవరైనా ఇట్లా పసుపు కుంకుమ తీసుకోండి అని చెప్పి ఇస్తారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని నేను ఎక్కడ పెట్టుకోవాలి, ఏం చేయాలనేసి అస్సలు తెలియదు. దాని తర్వాత పక్కన వాళ్ళు ఎవరైనా చేస్తే దాన్ని చూసి చేసేస్తూ ఉంటాను. అక్కడ నా పక్కన చుట్టుపక్కల ఎవరు లేరు, నాకేం గుర్తుకు రాలేదు. సడన్గా సరే అనేసి కుంకుమ తీసి పెట్టేసుకున్నాను. పసుపు నార్మల్గా వేసి పక్కన పెట్టుకుంటా కదా, అలా పెట్టేసుకున్నాను. ఇంకా ఆమె వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ గుర్తొచ్చింది, నార్మల్గా అయితే తాళిబొట్టు తీసి పెట్టుకుంటారు కదా అనేసి గుర్తుకొచ్చింది. మళ్ళీ ఇంకొకటి కూడా అంటారు కదా, ఎవరి ముందు అంటే వాళ్ళ ముందు, వేరే వాళ్ళ ముందు అందరు ఉన్నప్పుడు అలా తాళిబొట్టు బయటికి తీసి పెట్టకూడదు అనేసి. నాకు ఇలాంటి విషయాల్లో భలే కన్ఫ్యూజింగ్గా ఉంటాయి, కొన్ని గుర్తుండవు సడన్గా. ఇంకోటి ఏమంటే, ఒక్కొక్కసారి నేను అలా బయటకు పెట్టకూడదు, చూపించకూడదు. ఒక్కొక్కసారి ఏమంటే నైటీస్ పైన వేసుకున్నప్పుడు అట్లా అది బయటికి వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా ఎడిట్ చేసేటప్పుడు మళ్ళీ కవర్ చేద్దాం అనిపిస్తుంది, కానీ మళ్ళీ చేయలేను, అట్లా ఇంకా ఈసారి ఏమంటే డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోకుండా జయనగర్కి వెళ్ళాము. కొంచెం వర్క్ ఉండింది అక్కడ. చాలా రోజుల తర్వాత జయనగర్కి వెళ్ళడం, లోపలంతా కొంచెము 4th బ్లాక్ ఇవన్నీ చూడడము. టెడ్డీకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ యాపీకి అంత లేదు. సో యాపీకి చూపిస్తూ ఉన్నాను, జయనగర్ అంటే ఇదేరా, చాలా బాగుంటుంది అది ఇది అనేసి. ఒకసారి హాలిడేస్లో వద్దాం అనుకున్నాము నేను టెడ్డీ, జస్ట్ ఎక్స్ప్లోర్ చేసి మీతో షేర్ చేయాలనేసి, కానీ అస్సలు కుదరనే లేదు. ఇంకా వీడికి ఐస్ క్రీమ్ వద్దంట, ఎందుకంటే మ్యాంగో జ్యూస్ ఉంది, మ్యాంగో జ్యూస్ కావాలి. సరే 2 తీసుకోరా అంటే వద్దంట, ఆయన ఐస్ క్రీమ్ తినాలని లేదంట, ఇంకా మ్యాంగో జ్యూస్ తీసుకుంటాను అనేసి అన్నా ఉంటుంది. వెళ్ళిపోతున్నారు, ఇంగ్లీష్లో రాయలా, స్లోగా ఉండండి, ఇక్కడే ఉండి నేను తీసుకెళ్తాను. ఇంకా ఈ జ్యూస్ అయితే ఎంత న్యాచురల్గా, షుగర్ వేయడం కానీ ఏమి ఉండదు అనమాట, చాలా బాగుంది. ఇంకా మోసంబీ జ్యూస్, వాటర్ మిలన్ జ్యూస్ ఏమో ఉన్నాయి అనుకుంటాను. ఇంకా మ్యాంగో సీజన్ కదా, మ్యాంగో అంటే ఇష్టం కదా, ఇంకా అలానే మ్యాంగో జ్యూస్ తీసుకున్నాము. టెడ్డీ సుదర్శన్ వచ్చేసి ఐస్ క్రీమ్స్ తీసుకున్నారు. టెడ్డీ అది ఐస్ క్రీమ్ తీసుకుంది, ఇంకా మా సుదర్శన్కి కుల్ఫీ అంటే ఇష్టం అనేసి కుల్ఫీ తీసుకున్నాను. ఇంకా నేను హ్యాపీ జ్యూసెస్ అనమాట. అదే ఆ వేలో వెళ్తూ ఉంటే ఇంకా ఈ సూపర్ మార్కెట్కి అక్కడ వైట్ ఫీల్డ్లో కూడా ఉంది. సో అక్కడ వెళ్దాం అనేసి చాలాసార్లు అనుకున్నాము. చర్చ్కి వెళ్తూ ఉంటాం కదా, చర్చ్కి అపోజిట్లో ఉంటుంది అన్నమాట. అలెన్ ఉంది కదా, దానికి పక్కన ఉంటుంది. సో వెళ్దాం అనేసి అనుకున్నామే, కానీ ఎప్పుడు వెళ్ళలేదు. లాస్ట్కి ఎందుకో తెలియదు, ఈరోజు ఇక్కడికి వెళ్ళాలి అని రాసి పెట్టినట్టుంది. ఎంతో బాగుంది తెలుసా, అసలు ఎంత పెద్దదో, అన్ని ఇంపోర్టెడ్ ఐటమ్సే ఉన్నాయి, ఎంత కాస్ట్లీ ఉన్నాయో ఒక్కొక్కటి, కానీ కొన్ని మనకి తగ్గినట్టు తీసుకోవాలనిపిస్తే కొన్ని అలాంటివి కూడా ఉన్నాయన్నమాట. నేను పప్పు చెక్కలు టేస్ట్ చేసి తీసుకున్నాను, చాలా బాగా వచ్చాయి. అది మీకు చూపిద్దాం అనుకున్నాను, మళ్ళీ మర్చిపోయాను. ఇంకా ఇప్పుడు ఏమంటే ప్యాకింగ్ స్టార్ట్ చేసాం. యాక్చువల్గా అయితే ఎప్పుడో వెళ్ళాల్సింది, కాకపోతే ఏమంటే అదిగో మా సుదర్శన్ ఎంతసేపటికి టెడ్డీకి యాపీకి ఫీ కట్టు బబ్బా, వాళ్ళిద్దరికి ఫీ కట్టేసి యూనిఫామ్స్ బుక్స్ అని తీసి పెట్టేసి వెళ్దాము అంటే, అదేందో తెలియదు మా సుదర్శన్కి. ఫీ కట్టాలి అంటే టెడ్డీ యాపీకి చేతులే రావు, నేను చెప్తూనే ఉండాలి, మళ్ళీ ఫైన్ వేస్తా అంటే ఫైన్ పడిన తర్వాత కడతానులే బుజ్జు అన్నట్టుగా అవుతాడు. అంటే నిజమే, బెంగళూరులో ఫీజు చాలా ఎక్కువ ఉంటుంది, మనకి మనసు రాదు, కానీ ఇంకా పిల్లల కోసం ఇంకా ఇక్కడ ఉన్నప్పుడు ఇంకా కట్టాలి కదా, చేర్పించాలి, వెళ్ళాలి. సో వాళ్ళు పర్టికులర్ ఒక టైం పెట్టుంటారు, ఆ టైం లోపల కట్టాలి, లేకపోతే ఫైన్ పడుతుంది. తెలుసు రేపు నుండి ఫైన్ పడుతుంది, ఈరోజు కట్టాలి, అయినా కానీ కట్టాడు. నేను గుర్తు చేస్తూనే ఉండాలి, లాస్ట్ గుర్తు చేసి ఫైన్ కూడా పడిన తర్వాత లాస్ట్కి కట్టిన తర్వాత ఇంకా బయలుదేరదాము అనేసి అనుకున్నాం అనమాట. అన్ని సర్దుకుంటాం. ఇంకా యూనిఫామ్స్ తీసుకోవాలి. యాక్చువల్గా 2nd వీక్లో యూనిఫామ్స్ ఇస్తారు. యూనిఫామ్స్తోనే పెద్ద ప్రాబ్లం. యాక్చువల్గా వాడికి పీటీఎం జరిగినప్పుడు ఇచ్చేస్తారేమో అనుకుంటే ఆ రోజు ఇవ్వలేదు వాళ్ళు.
ఇంకా మళ్ళీ ఇంకో డే వెళ్ళి తీసుకోవాలి. అది ఇంకా ఎప్పుడు ఇస్తారు ఇంకా చెప్పలేదన్నమాట. నేను సెకండ్ వీక్లో నుండి ఆ స్క్రిబుల్స్ అనే దాంట్లో అవైలబుల్ ఉంటే మీరు తెచ్చుకోండి అని చెప్పున్నారు. టెడ్డీకి యూనిఫామ్ అవసరం లేదు, ఇంకా ఓన్లీ బుక్స్ తీసుకోవాలి. ఇంకా టెడ్డీ ఇంకా బుక్స్ ఇప్పుడు వస్తాయి తీసుకోండి అని చెప్పేసి మెయిల్ అలా ఏం రాలేదన్నమాట. సో అందుకనేసి మేము ఒక దగ్గరికి అయితే ప్లాన్ చేసాము, అక్కడికి వెళ్తున్నాము. మీరు గెస్ట్ చేయండి కావాలంటే మేము ఎక్కడికి వెళ్ళి ఉంటాం. అంటే ఇప్పుడు హైదరాబాద్కి వెళ్తామా లేదా తిరుపతికి వెళ్తాం. అంటే మోస్ట్లీ తిరుపతికి వెళ్తుంటాం కదా హాలిడేస్లో, ఒక్కొక్కసారి హైదరాబాద్ కూడా వెళ్తాము. సో అలా హైదరాబాద్కి వెళ్తామా మమ్మీ డాడీ దగ్గరికి, లేదా తిరుపతికి ఆంటీ వాళ్ళ దగ్గరికి వెళ్తామా, లేదా ఏదైనా ఒక స్మాల్ ట్రిప్ ప్లాన్ చేసుకొని వెళ్తున్నామా, అది ఎలా వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం ఒకవేళ గెస్ట్ చేయండి. మీకు అనిపిస్తే కామెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపో. చెప్పాగా వీళ్ళకి బట్టలే సరిపోవట్లేదు అనేసి కొన్ని అయితే తీసాను. కొన్ని అంటే ఇంకా ట్రిప్ అంటే ఏదో ఒకటి తీసుకోవాలి కదా మంచివి, కొన్ని అయితే ఆర్డర్ పెట్టాను. అబ్బాయి ఎందుకు నేను హెడ్ఏక్ వచ్చేసింది నాకు. సగంలోనే ఉన్నాను ఇంకా సర్దుకోవడంలో, అవన్నీ లగేజ్ అంతా ప్యాక్ చేయడంలో. ఇంతలో ఏమంటే సుదర్శన్ కార్ వాష్ ఇవ్వాలి కదా బుజ్జు పద ఇంకొక దగ్గరికి వెళ్ళేసి ఇచ్చేసి వద్దామంటే, ఆ చిన్న పాప శ్లోక అనమాట, మా సుదర్శన్ ఫ్రెండ్ వాళ్ళ పాప, టీటీ ఆడుతూ ఉంటాడు కదా ఆ అన్న వాళ్ళ పాప, ఆ పాప మన ఇంటికి వస్తూ ఉంటుంది. సుదర్శన్ అంటే భలే ఇష్టము, హ్యాపీతో ఆడుకుంటూ ఉంటుంది. సో చాలా క్యూట్ ఉంటుంది, ఇంత ఉంటుంది, ఎంత బుడ్డగా ఉంటుంది, ఎన్ని మాటలు మాట్లాడుతుందో బాబా. వాళ్ళు కన్నడిగాస్ అనమాట. ఇంకా తనని వదిలేసి అలాగే వాళ్ళ హౌస్లో ఇంక వెళ్దాము అన్నట్టుగా తను కొంతసేపు వచ్చి ఉండిందనమాట ఇంట్లో ఆడుకుంటూ. నిజంగా చెప్తున్నాను, అంత చిన్న పాప ఎన్ని మాట్లాడుతుంది అంటే అన్ని మాట్లాడుతుంది. ఓ మై గాడ్, ఈ పాప మళ్ళీ ఇప్పుడు హ్యాపీ అంతా టెడ్డీ అంతా అప్పటికి ఎలా ఉంటుందో వీళ్ళ జనరేషన్, ఈ పిల్లలు ఎలా ఉంటారో, ఎంత మెచ్యూర్డ్గా అయిపోయి ఉంటారో అనేసి అనిపిస్తుంది అనమాట. అలా ఉంటారు పిల్లలందరూ ఆల్మోస్ట్ ఇక్కడ అపార్ట్మెంట్లో కింద అలానే ఉంటారు. ఈ జనరేషన్లో అలా ఉంటేనే ఏదైనా జరుగుతుంది. మనలాగా కామ్గా అట్లా ఉన్నామనుకోండి ఏది జరగదు. మా సుదర్శన్ కదా ఎక్కలేని మొహమాటాలు అన్నీ ఉంటాయి. అదే వచ్చింది టెడ్డీ హ్యాపీకి. ఓపెన్ అప్ అవ్వరు, సడన్గా వెళ్ళి కొత్త వాళ్ళతో మాట్లాడరు, అన్నీ కొన్ని ఉన్నాయన్నమాట. అవి నేర్పిస్తూ ఉంటాము. అరే మాకు ఉన్నవి బ్యాడ్ హ్యాబిట్స్ మీరు చేయకండి, అవి నేర్చుకోండి, ఇలా ఉండండి అలా ఉండండి అనేసి అంటూ ఉంటాము. ఇంకా కార్ వాష్కి ఏమంటే ఇంకో దగ్గర కొత్త ప్లేస్, ఇది ఫస్ట్ టైం ఇక్కడ ఇస్తున్నాము. సో ఇక్కడికి వచ్చేసి ఇంకా కార్ వాష్కి ఇచ్చాము. వాళ్ళు ఏమంటే ఒక 45 minutes సార్ అని చెప్పారు. సో ఆ 45 minutes ఏమంటే జస్ట్ అలా ఆ రోడ్ల మీద కొంచెం తిరిగామన్నమాట, వాకింగ్ లాగా. ఇంకెలాగో వాకింగ్ వెళ్ళలేదు కదా, సరే ఇంకా జస్ట్ ఊరికే అట్లా వాకింగ్ వెళ్దాం అనేసి ఇంకా ఇలా తిరిగాము. ఇక్కడే దగ్గరలోనే బంగారుపేట చాట్ లాస్ట్ ఒక 2-3 times మీకు చూపించున్నాను, చాలా బాగుంటుంది బంగారుపేట చాట్. కానీ ఆ రోజు నాకు ఎందుకో బంగారుపేట చాట్ తినాలి అనిపించలేదు, కానీ చాలా బాగుంటుంది. ఇంకా సుదర్శన్ తీసుకొచ్చి తినేసారు కూడా హాఫ్. నేను అది వచ్చినప్పుడు వీడియో తీయడం మర్చిపోయాను, మళ్ళీ గుర్తు వచ్చి సరే హాఫ్ అయినా చూపిద్దాం అనేసి తీశాను. మళ్ళీ ఇది కర్డ్ పూరి అనమాట, చాలా బాగుంటుంది. ఇంకా ఆ రోజు ఏమంటే ఇక్కడ కొత్తగా ఈ మధ్య హోమ్ మేడ్ ఉంటారు కదా, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయినా నార్మల్గా హౌస్ వైఫ్స్ అయినా వాళ్ళకి బేకింగ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. సో అట్లా ఈ టైంలో చాలామంది ఇట్లా పిల్లలకి ఇష్టమైనవి చేసి నార్మల్గా జస్ట్ ఒక స్టాల్ చిన్నది పెట్టేసి సేల్ చేస్తున్నారు. సో అలా వాళ్ళ దగ్గర తీసుకున్నాము. స్ట్రాబెర్రీ కాదు బ్లూబెర్రీ ఒకటి, ఇంకోటి వీటికి చాక్లెట్ అంటే ఇష్టం కదా ఆ ఫ్లేవర్ ఒకటి, 2 కేక్స్ అది తీసుకున్నారనమాట. చాలా బాగుంది అసలు, నాకు కూడా టేస్ట్ చేశాను. 120 తీసుకున్నారు ఒకదానికి 110 రూపీస్ తీసుకున్నారు. మళ్ళీ తనకి చెప్పేసి వచ్చారు ఫస్ట్ టైం, అంటే చాలా బాగుంది, ఇట్ వాజ్ సో ఎమీ అనేసి చెప్పేసి వచ్చారనమాట. ఏమంటే నీకు నచ్చినప్పుడు వాళ్ళతో ఒకటి ఎక్స్ప్రెస్ చేసి చెప్పాలరా, అప్రిషియేట్ చేయాలరా, వాళ్ళకి హ్యాపీ అవుతుంది అని చెప్తే వద్దు నేను వెళ్ళను అది ఇది అనేసి అంటే వాళ్ళని ఫోర్స్ చేసి పంపించి చెప్పేసి రమ్మని చెప్పాం. తర్వాత ఇంకా మళ్ళీ కార్ కోసం వచ్చేసరికి కొంతసేపు వెయిట్ చేసాం, అక్కడ కార్ వాష్ చేస్తూ ఉన్నారు. సో అయిపోయిన తర్వాత చెప్పాం వాళ్ళకి ఇలా స్మెల్ వస్తూ ఉంది, అలా చేయకండి, అంటే క్లాత్ తుడుస్తారు కదా, అది తడి క్లాత్ తుడుస్తారు, మంచి స్మెల్ ఉండే క్లాత్ తుడవండి అవన్నీ చెప్తే ఇంకా పాపం వాళ్ళు నీట్గా చేసి ఇచ్చారు. కార్లో ఎక్కగానే మంచి స్మెల్ ఉంది, అంటే కార్ వాష్ చేయగానే మంచి స్మెల్ వస్తుంది. 1 day 2 days తర్వాత ఏదైనా బ్యాడ్ స్మెల్ అంటే అది కొంచెం స్టార్ట్ అవుతుంది కదా అట్లా. కానీ ఆ రోజు మాత్రం మంచిగా ఉండేది అనమాట. ఇంకా అట్లా ఇంటికి వచ్చేసి ఇంకా డిన్నర్ చేసుకొని అంత అయిపోయింది. డిన్నర్ చేయలేదు యాక్చువల్గా, అక్కడ తినేసి వచ్చాము కదా, ఎవరికి ఆకలి లేదు. సరే కొంచెం గిన్నెలు ఉన్నాయి మళ్ళీ కడుగుదామని, నాకు కొంచెం వర్క్ ఉండింది. ఇగో ఇవంతా ల్యాప్టాప్లో కొన్ని పనులు ఉన్నాయి, కొన్ని ఎడిట్ చేయాల్సి ఉన్నాయి. అబ్బాయి ఎందుకులేండి ఇంకా లాస్ట్కి అయితే సర్దేశాను వచ్చిన తర్వాత. సో ఇక్కడికైతే వ్లాగ్ ఏం చేస్తున్నాను, నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది. సో నచ్చితే మాత్రం మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.